నమస్కారం హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భార్యాభర్తల మధ్య అనుబంధం చక్కగా ఉండాలి. వారు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు చిన్న చిన్న విషయాల్ని కూడా పెద్ద గొడవలుగా చేసుకుని చిలికి చిలికి గాలివానలు చేసుకుంటున్నారు. ఈ అనుమానమే పెనుభూతంలా మారి హత్యలకు దారితీస్తోంది. మరి దీనికి కారణాలేంటి, అసలు అనుమానాలనేవి భార్యాభర్తల మధ్య ఎందుకు వస్తున్నాయో తెలుసుకుందాం. ఈ విషయాల్ని తెలియజేయడానికి ఎన్నో వేల మందికి మానసిక స్వస్థతను చేకూర్చిన ప్రముఖ హిప్నాటిస్ట్ అలాగే సైకాలజిస్ట్ డాక్టర్ వి నాగేష్ గారు ఉన్నారు. వీరు ఫూ ఈజ్ ఫూలో అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఫస్ట్ అసలు అనుమానానికి కారణాలేంటి? మనిషి అన్న తర్వాత మనసులో అనేక రకాల ఆలోచనలు రావడానికి అవకాశాలు ఉంటాయండి. ఎందుకో అనిపిస్తుంది దేవుడు మనుషులకి అన్యాయం చేశాడా అని చెప్పి. అదేంటంటే ఒక ఎలక్ట్రానిక్ ఐటెం ఏదైనా కొనుక్కున్నప్పుడు, అంటే ఒక రెఫ్రిజిరేటర్ కానివ్వండి, లేదా ఒక కెమెరా కానివ్వండి, లేదా ఒక సెల్ ఫోన్ కానివ్వండి, ఏదైనా కొనుక్కున్నప్పుడు ఒక చిన్న పుస్తకం ఇస్తారండి. దాంతోపాటు గ్యారంటీ వారంటీ కార్డ్ కాదు, మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే హౌ టు యూజ్ ఇట్ అని చెప్పి. మనిషిని చాలా చక్కగా తయారు చేశాడు భగవంతుడు, మంచి మనసును కూడా ఇచ్చాడు. కానీ ఆ మనసును ఎలా వాడుకోవాలో ఆయన మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదండి. అది ఇచ్చి ఉంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మనసు ఏమవుతుందంటే దురదృష్టం కొద్దీ ఎక్కువగా నెగటివ్ విషయాల్ని చాలా త్వరగా అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివ్ విషయాల్ని ఏమాత్రం అట్రాక్ట్ చేయదండి. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితుల్లో వాళ్ళు టీవీలో కానీ సినిమాల్లో కానీ లేదా వాళ్ళ ఇరుగు పొరుగు జీవితంలో కానీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎన్నో కేసులు చూసి ఉంటారు. ఈ ఇన్ఫిడిలిటీ అంటాం సార్. ఎగ్జాక్ట్లీ, మీరు ఇందాకంటే ఎన్నో కేసులు చూసుంటాము, ఇంట్లో కానీ బయట కానీ ఇరు ప్రక్కల ఉన్న పరిస్థితులను అని అన్నప్పుడు గుర్తొచ్చింది. అంటే జడ్జిల విషయంలో చూసుకున్నా కూడా మహిళా జడ్జ్ ఈ మధ్యకాలంలో గ్వాలియర్లో ఒక మహిళా జడ్జ్ లైంగికంగా వేధింపబడ్డారు. ఇవాళ ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అంటే తను ఎంత ఎఫిషియంట్ జడ్జ్ అయి ఉండి ఎన్నో మంచి అవార్డ్స్ని సొంతం చేసుకున్న తను కూడా ఈ లైంగిక వేధింపులకు గురవ్వడం అనేది నిజంగా శోచనీయ అంశము. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే మగవాళ్ళ అహంకారం అండి. తర్వాత ఇంకో విధంగా చెప్పాలి అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా తేడా ఉంటుందండి. అంటే నేను 100% చెప్పడం లేదు, కానీ మెజారిటీ చెప్తున్నాను నేను. ఒక మగవాడు చివరికి భర్త అయినా కూడా ఆడదాన్ని భార్యని కూడా శరీరంతోనే ప్రేమిస్తాడండి. అదే ఒక అమ్మాయి కానీ ఒక లేడీ ఆ భర్తని హార్ట్తో అంటే మనసుతో ప్రేమిస్తుందండి. అంటే చాలా అక్కడే ఒక పెద్ద డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇది ఒకటి. రెండవది అంటే ప్రకృతిలో మగవాడు చాలా త్వరగా ఈజీగా ఇతరులకు అట్రాక్ట్ అయిపోతాడండి. అదే ఆడవాళ్ళు అంత ఈజీగా అట్రాక్ట్ కారు. ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన కూడా మీరు చూస్తే ఆ జడ్జి గారికి మ్యారేజ్ అయింది, ఈ లేడీ జడ్జి గారికి మ్యారేజ్ అయింది. అతను ఎలాగైనా ఈమెను లొంగ తీసుకోవాలని అనేక రకాలుగా మెసేజెస్ పంపించడము, తన ఇంటికి వచ్చి ఒక ఐటమ్ సాంగ్కి స్నానం అది డాన్స్ చేయమని చెప్పడము, ఇవన్నీ చాలా నిజంగా శోచనీయం. మానసిక రోగం లాంటిది అంటారా? ఒక విధంగా చెప్పాలంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ ప్రాబ్లం అండి. అంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక పెళ్లిలో ఏది ముఖ్యం అంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి జరిగినప్పుడు ఏది ముఖ్యమని మనం ఆలోచన చేస్తే ఒకరిపైన ఒకరికి గౌరవం, ఒకరిపైన ఒకరికి నమ్మకం అండి. ఇవి రెండు ఉంటే ఆ సంసారం చాలా చక్కగా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అబ్బాయి ఇతరతర వేరే వాళ్ళకి అట్రాక్ట్ కావడం, లేదా అమ్మాయి ఇతరతర వేరే వాళ్ళకి అట్రాక్ట్ కావడం, ఒకరిపైన ఒకరికి అనుమానాలు పెరగడం, అనుమానాలు మీరు అన్నట్టుగా అనుమానం పెనుభూతమై మారిపోయి చివరికి ఆత్మహత్య దాకా లేదా హత్య దాకా దారి తీయడం, ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు వీటిని చాలా వరకు సాల్వ్ చేయొచ్చండి. ఇప్పుడు వచ్చే కేసులు చూస్తే ఈరోజు మార్నింగ్ ఒక కేసు వచ్చిందండి. ఈ కేసులో ఒక అమ్మాయి భర్త పైన అనుమానపడుతోంది. ఎందుకంటే ఈ భర్త ఒక విలేజ్లో వర్క్ చేస్తున్నా అండి, భార్య కూడా అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఆ భార్యకి ఎవరో చెప్పారు, ఇలాగ నీ భర్త పలానా వాళ్ళతో తిరుగుతున్నట్టుగా అనుమానం ఉంది అని చెప్పి. అంతే, ఈమెకు అనుమానం పెరిగిపోయి చివరికి అది ఒక పెద్ద ఇష్యూగా అయిపోయిందండి. ఎంతవరకు వెళ్ళిందంటే తను ఆల్మోస్ట్ మొత్తం అంత ఫ్యామిలీ అంతా చంపుకునేంత లెవెల్కి వెళ్ళిపోయిందండి. అంటే ఎక్కడ కూడా ఇటువంటి పొరపచ్చాలు రాకుండా మేనేజ్ చేయగలిగితే, అంటే ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయండి, ఆ కండిషన్స్ని భార్యాభర్తలు మేనేజ్ చేయగలిగితే చాలండి, వాళ్ళ సంసారం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ సంసారం హ్యాపీగా ఉండడమే నాకు ముఖ్యం కాదండి.
ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు కూడా పేరెంట్స్ని చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ వీళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు ఒకరినొకరు అనుమానం పెట్టుకోవడం మొదలు పెడితే ద ఇంపాక్ట్ ఆర్ ద ఎఫెక్ట్ ఈజ్ సో మచ్. ఈ పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ భర్తని కానీ భార్యని కానీ ఇలానే అనుమానపడతారండి. సో ఇట్ హ్యాస్ ఎ లాంగ్ ఇంపాక్ట్ అనమాట. సో మళ్ళీ ఈ సన్నివేశం గురించి కనుక మాట్లాడుకుంటే ఈ మహిళా జడ్జి ప్రత్యేకించి తీను విశాఖకు సంబంధించిన ఒక కేసు విషయంలో తీను అంటే ముఖ్యమైన పోస్ట్లో ఉండి తనే అధ్యక్షురాలుగా వ్యవహరించిన సందర్భంలో ఉంది. అంటే అంత ఎఫిషియెంట్ జడ్జి కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు సామాన్య మహిళల గురించి ఎటువంటి సంకేతాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎన్ని గొప్ప మాటలు మాట్లాడుకున్నా, ఎన్ని గొప్ప చేతలు మనం చూస్తున్నా, లేదా ఎన్ని గొప్ప విషయాలు చెప్పుకున్నా, నో మగ అహంకారం వేరు, ఆడదే అనే ఒక ఫీలింగ్ అయితే చాలా మందిలో నేను చూస్తున్నాను. ఇక్కడ ఆవిడ ఎంత ఎఫిషియెంట్ అనేది కాదండి, అక్కడ ఆడది అంతే, అంతే లేడీ అంతే, అంతవరకే. దాని బియాండ్ దాన్ని హైకోర్టు జడ్జి గారు బియాండ్ వెళ్ళలేదండి, అంతవరకే వెళ్ళారు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు మనం అభిమానంతో చూసుకోవాలి. ఇప్పుడు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు అక్క చెల్లెల్లాగా అన్నదమ్ముల్లాగా పనిచేయడం ఎలా ఉంటుంది, ఇలా ఒకరినొకరు వేధించుకోవడం ఎలా ఉంటుంది అంటే ఇవి కూడా అనుమానాలకు దారి తీస్తాయండి. ఉదాహరణకి ఇప్పుడు ఈ జడ్జి గారి కేసే తీసుకుందాం. ఇప్పుడు జడ్జి గారి కేసు ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా కానీ మన పేపర్ మీడియాలో కానీ మొత్తం వచ్చేసిందండి. ఇప్పుడు ఆ జడ్జి గారి వైఫ్కి ఈ ప్రాబ్లం మొదలవుతుందండి. ఇప్పుడు అనుమానం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆయన ఇంటికి రాగానే నువ్వు ఎవరితో మాట్లాడావు చెప్పు, ఈరోజు ఎక్కడికి వెళ్ళావు చెప్పు. వీటి స్టార్ట్ చేయడం వల్ల ఆయన తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నారండి. అంటే కేవలం ఒక 10-15 నిమిషాల ఒక ఆనందం కొరకు చాలామంది ఇలాగ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళని నా సర్వీస్లో నేను చూడడం జరిగిందండి. సో ఈ కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ని ప్రతి భార్య ప్రతి భర్త పాటించగలిగితే లైఫ్ ఈ అనుమానాలు భయాలు ఏమి లేకుండా లైఫ్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, అంటే ఈ పరిస్థితిని చూస్తుంటే ఇప్పుడు యావత్ మహిళా లోకమంతా దిగ్భ్రాంతి చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు మహిళలకు రక్షణ అనేది రోజు రోజుకు కరువవుతుంది అని మరొకసారి మనకు అర్థమైంది. కాబట్టి మనమంతా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి దగ్గరలో అంటే ఉంది, ఎదురు చూస్తుంది. అంటే మనం ఇంకా ఎప్పుడు మనకు రక్షణ కలుగుతుంది అన్నది ప్రతిరోజు ఎదురు చూడాల్సిన అవసరం ఏర్పడుతుందనే చెప్పొచ్చు. మరి ఈ విషయానికి నిజంగా అందరం సోచనీయాల్సిన సందర్భమే ఇది. ఓకే, మరి ఇంకా మన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇక అనుమానం గురించి మాట్లాడుకుంటే కనుక అసలు అమ్మాయి హస్బెండ్ నుంచి ఎటువంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఈ అనుమానం అనేది అసలు వాళ్ళ దరిదాపులోకి రావద్దు అంటే ఎలా ఉండాలి అంటారు? ఏం లేదండి, నాకు తెలిసినంత వరకు ఒక సైకాలజిస్ట్గా నేను గమనించినంత వరకు అమ్మాయిలు భర్త దగ్గర నుండి కోరికనేవి ఏమేమి ఉంటాయంటే బంగారం, వెండి, తర్వాత భూములు, ఇళ్ళు, పెద్ద పెద్ద కార్లు, తర్వాత రెఫ్రిజిరేటర్లు, ఇలా అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అండి. అసలు ఏ అమ్మాయి కూడా ఇలా కోరుకోవడం అనేది చాలా అరుదుగా చూస్తామండి. అమ్మాయి భర్త దగ్గర నిజంగా కోరుకోవడం ఏంటంటే, భర్త నేనున్నానే నీతో, నీకేం ప్రాబ్లం లేదు, ఒక నమ్మకం. దాన్ని ఇఫ్ హీస్ ట్రూత్ఫుల్ టువర్డ్స్ హర్, ఇంకా అసలు ఆమె ఇంకా ఎవరితో మాట్లాడడం కానీ ఏ అనుమానం ఆమె పెట్టుకోవడం కానీ అనేది ఆమె జీవితంలో ఆమె చేయదండి. కానీ ఇది లేకుండా ఉన్నప్పుడు అనేక రకాల అనుమానాలు ఆమెలో మొదలవుతాయండి. ఇప్పుడు ఉదాహరణకి పక్కింటి ఆవిడకి ఎక్కువగా విలువ ఇస్తుండడం, ప్రతి విషయం. ఇప్పుడు మొన్న వచ్చిన ఒక కేసులో పక్కింటి ఆవిడ చూడు ఎంత అందంగా ఉందో, నీవు చూడు ఎంత దరిద్రంగా ఉన్నావో అని ఇలాంటి మాటలు చెప్పడం అనేది ఆ అమ్మాయిలో ఆటోమేటిక్గా అనుమానాలు వచ్చేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు మగవాడి అహంకారానికి ఆ అమ్మాయి బిహేవియర్కి ఒక తేడా ఉంటుందండి. ఇప్పుడు మగవాడు అంటే భార్యాభర్త ఇద్దరు రోడ్ పైన వెళ్తున్నప్పుడు భర్త భార్యకి ఆ అమ్మాయి చూడు ఎంత సెక్సీగా ఉందో, ఆ అమ్మాయి చూడు ఎంత బాగుందో అని ఇతను చెప్పొచ్చండి. కానీ ఆమె మాత్రం ఆ అబ్బాయి చూడండి ఎంత సెక్సీగా ఉన్నాడో అని చెప్పడానికి వీలు లేదండి. చెప్తే అది పెద్ద గొడవ అయిపోతుంది. సో ఇటువంటివి లేకుండా వాళ్ళు చేసుకోగలిగితే లైఫ్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్ అండి. కానీ అలా ఉండడం లేదండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళు ఒకరిపైన ఒకరికి నమ్మకం కుదరాలి అంటే దే హ్యావ్ టు బి వెరీ రిలయబుల్ అంటామండి. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను 6 గంటలకు వచ్చి నేను సినిమాకి పిలుచుకెళ్తాను అని హస్బెండ్ చెప్పాడు అనుకోండి, 100% రావాలండి. అలాంటప్పుడు ఆమెకి ఇంకా అపనమ్మకం లేదా నమ్మకం పోవడం అనేది ఇంకెక్కడ వస్తుంది చెప్పండి. ఇప్పుడు అతను వస్తానని చెప్పి రాకుండా మళ్ళీ ఇంకో అమ్మాయితో కలిసి తిరిగి వస్తున్నాడు అనుకోండి, ఏంటంటే దారిలో కలిసింది మాట్లాడుతూ వస్తున్నానని చెప్పాడు అనుకోండి, ఆటోమేటిక్గా అనుమానం అనేది మొదలవుతుందండి. లేదా నేను సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు ఈ పలానా ఐటమ్ సూపర్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాను అని అతను చెప్తే ఆ నమ్మకం అతను నిలబెట్టుకోవాలండి. లేదా ఈమె కూడా నేను పలానా టైం లోపల వంట చేసేస్తాను లేదా పలానా టైం లోపల రెడీ అయిపోతాను అని ఈమె చెప్పినప్పుడు ఈ రిలయబిలిటీ అనేది
అనేది ఈ భార్యాభర్తల మధ్య అనుమానాలు లేకుండా చేస్తుందండి. ఒకటి, దే హ్యావ్ టు బి ట్రూత్ఫుల్ టు ఈచ్ అదర్. రెండవది, దే హ్యావ్ టు బి వెరీ వెరీ రిలయబుల్ అండి. ఇక మూడవది ఏంటంటే దే హ్యావ్ టు బి వెరీ ఫెయిర్ అండి. అంటే ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పకుండా, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పకుండా, అంటే ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా. ఇప్పుడు అత్తగారింట్లో ఏదో జరిగింది, దాన్ని దాపెట్టాలని ఇతను కానీ ఆమె కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఒకవేళ ఆమె నిజంగానే భర్త నుంచి మంచి లవ్ కోరుకోవాలని ఉంటే అతన్ని అడగమని చెప్పండి. అండి, ప్రేమ అంటే మీ దృష్టిలో ఏమిటి అంటే అతను చెప్తాడండి. ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఈ మిస్అండర్స్టాండింగ్ లెస్ మిస్కమ్యూనికేషన్ అంటాం. ఏమవుతుందంటే ఇప్పుడు అతను చిన్నప్పటి నుంచి ఇంట్రావర్ట్గా పెరిగాడు అనుకోండి. అంటే ఏం తెలియదు అతనికి. తల్లిదండ్రులు ఎంత స్ట్రిక్ట్గా పెంచారంటే అతన్ని బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఇలా పెంచినప్పుడు అతను పెరిగి పెద్దవాడు అవుతాడండి, పెళ్ళి అవుతుందండి. అప్పటికి ఆమె భార్యతో మాట్లాడండి. ఆ భార్య ఏం చేస్తుంది, ఏమండి నీవు ఇతను ఆమె న్యాచురల్గా ఉంటుంది, ఎక్స్పెక్ట్ దట్ నీవు అందంగా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు, మినిమం ఎక్స్పెక్టేషన్ ఉండదు. సో ఇవి కూడా చెప్పనప్పుడు మీరు ఎవరిని మనసులో పెట్టుకుందని చెప్పడం లేదు అని అనుమానం అండి. కానీ ఇతని గతాన్ని తెలుసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హర్. ఒకప్పుడు ఆడవాళ్ళకే అనుమానం సొత్తు అన్నట్టుగా ఉండేది, కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక మగవాళ్లలో ఎక్కువగా కనబడుతుంది. మగవాళ్లలో అనుమానం కన్నా అసూయ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఏ మగవాడు కూడా భార్య తనను కాకుండా వేరే ఇంకే మగవాడిని పొగడకూడదు అని అనుకుంటాడండి. ఇది ఒక విధంగా చూస్తే సెల్ఫిష్నెస్, బట్ ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్ వాట్ ఐ హావ్ సీన్ అండి. అలా పొగడినప్పుడు విపరీతమైన అసూయకు గురై, నాకు తెలిసిన ఒక లేడీ ఉందండి, ఆమె మాట్లాడుతూ ఏం చెప్తుందంటే, మీ డ్రైవింగ్ ఏం బాగుండదండి, ఆయన చూడండి ఎంత బాగుంటుందో, అసలు ఆయన కార్లో కూర్చొని వెళ్తుంటే అసలు ఏమి టెన్షన్ ఉండదండి అని చెప్పిన ఒక చిన్న మాట కూడా ఇట్ హాస్ గాన్ టు ద లెవెల్ ఆఫ్ డైవోర్స్ అండి. సో ఇటువంటి విషయాలు విపరీతమైన అనుమానాల్ని ఆమెకు కానీ ఆయనకు కానీ కలగజేస్తాయి. కాబట్టి ఇటువంటి విషయాలు మాట్లాడకుండా ఉండడమే చాలా చాలా మంచిదండి. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు మనం అనుకున్నామండి ప్రేమ అంటే ఏమిటి అని. ప్రేమకు అతను డెఫినేషన్ ఇచ్చినప్పుడు, ప్రేమ అంటే నేను ఇలా అనుకుంటున్నాను అని అన్నప్పుడు, అంటే మీరు అడగొచ్చు దీంట్లో డిఫరెన్స్ ఏముంటుంది అని. ఒక భర్త భార్య బర్త్డేకి గిఫ్ట్లు ఇస్తాడండి. ఒక భర్త భార్య బర్త్డే నాడు బయటికి పిలుచుకెళ్తాడండి. కానీ ఒక భర్త ఏమనుకుంటాడంటే, పెళ్లి చేసుకున్నాను కదా, ఈ ఇంటి బాధ్యతను చూసుకోవడమే నా డ్యూటీ అనుకుంటూ భార్యకి ఏమేమి కావాలనో అన్ని ఇంట్లో అరేంజ్ చేస్తుంటాడు, కానీ ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయడండి. సో నేను అనడం ఏంటంటే, ఆ డెఫినిషన్ ఆఫ్ లవ్ అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఆ డెఫినిషన్ ఆఫ్ లవ్ను ఆమె తెలుసుకొని, దీనికి చదువు అవసరం లేదండి. ఎనీబడి, ఈవెన్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, అంటే ఏమాత్రము చదువు లేని వాళ్ళు కూడా దే కెన్ డూ ఇట్. అంటే ఆ ప్రేమకు డెఫినేషన్ అతను కానీ ఆమె కానీ తెలుసుకొని వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు నడుచుకోగలిగితే లైఫ్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్ అండి. ఓకే, మీరు చూస్తున్నారు కదా నాగేష్ గారు ఎన్నో టిప్స్ చెప్తున్నారు. అంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అంటే, అనుమానాలు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న విషయాలు. మరి వారిని మీరు పర్సనల్గా సంప్రదించాలి అనుకున్న వాళ్ళు 040227847079 నెంబర్కి సంప్రదించి వారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే కనుక మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి లైవ్లో వారితో మాట్లాడొచ్చు. సో ఇంకా చెప్పండి సార్, అంటే అసలు మంచి రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి అంటే ఎలా ఉండాలి అంటారు? అంటే ఒక భార్య ఎప్పుడు కూడా భర్తకి ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చెప్పాలండి. అంటే సాధారణంగా లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కేసులో బాగా నవ్వొచ్చిన ఒక కేసులో ఆమె ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, రొమాంటిక్గా అతను మాట్లాడాలంటండి. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఒక 2-3 రోజుల్లో 2-3 నెలల్లో రొమాంటిక్గా మాట్లాడొచ్చండి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అలా మెయింటైన్ చేయగలిగితే ఇట్ ఈస్ వండర్ఫుల్ అండి. కానీ చాలామంది ఈ బాధ్యతల్లో పడిపోయి ఇది కొన్ని మర్చిపోతారండి. సో ఆ టైంలో భార్య భర్తకి ఎలాగ రొమాంటిక్గా ఉండాలో నేర్పించగలిగితే వాళ్ళ సంబంధాలు చాలా బాగుంటాయండి. ఇట్ ఈస్ వైస్ వర్సా ఆల్సో, సేమ్ థింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆల్సో. లేదా ఇంకోటి చెప్పాలంటే, సెక్షువల్ లైఫ్ ప్లేస్ ఎ వెరీ డామినెంట్ రోల్ ఇన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి. అంటే ఎంతవరకు సెక్షువల్ లైఫ్ యాక్టివ్గా ఉంటుందో అంతవరకు వాళ్ళిద్దరు కూడా ఒకరిపైన ఒకరు అనుమానం లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ తాగుడికి అలవాటు పడడము, లేదా ఈ అమ్మాయి బాగా పెళ్ళైపోయింది కాబట్టి ఇంకేముంది అనుకొని బాగా తినేసి విపరీతంగా లావ్ అయిపోవడము, ఇలాంటివి కొన్ని చేసి వాళ్లకు ఈ బీపీలు డయాబెటీస్ తెచ్చుకొని ఆ సెక్స్ లైఫ్లో ఇంట్రెస్ట్ పోయి, అటువంటిప్పుడు ఆమె కానీ అతను కానీ వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మళ్ళీ ఒకరిపైన ఒకరు అనుమానం తెచ్చుకొని, ఇలాంటివన్నీ లేకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్ యాక్టివ్గా ఉండేట్టుగా వాళ్ళు చేసుకోవచ్చండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే, భర్త కానీ భార్య కానీ
ఎట్టి పరిస్థితుల్లో కూడా మై సజెషన్ టు దెమ్, ఎనీ హస్బెండ్ ఆర్ ఎనీ వైఫ్, డు నాట్ బెగ్ ఫర్ లవ్. ఓకే, ప్రేమను మీరు అడుక్కోకండి దయచేసి వాళ్ళ దగ్గర, ఇద్దరి దగ్గర కూడా. ఇప్పుడు భార్య వెళ్ళి ఏమండి ప్రేమనివ్వరా అని అడగకూడదు, అలానే భర్త వెళ్ళి ఏమే నాకు ప్రేమనివ్వే అని అడగకూడదు. ఇప్పుడు దాన్ని మేము సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. అంటే ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అడుక్కోరండి. సో ఈ ఆత్మగౌరవాన్ని వీళ్ళిద్దరూ కలిగి ఉంటే ఆ సిచ్యువేషనే రాదు వాళ్ళకి. అటువంటిప్పుడు అనుమానాలు అనేవి అసలు ఉండవు. లైఫ్ విల్ బి రియలీ బ్యూటిఫుల్ అండి. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. షూర్ అండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు అర్చన అండి, నోడియా ఆర్డినెన్స్ వ్యక్తి నుండి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ఈ మధ్యలో నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయండి. బయటకు వెళ్ళాలంటే భయము, బయట వాళ్ళతో జెంట్స్ తో మాట్లాడాలంటే భయము. ఎందుకు, దేని వల్ల అవుతుంది, నిద్ర పట్టదు, నెగిటివ్ థాట్స్ వస్తాయి ఎక్కువ. అమ్మా, మీరు ఎందుకు భయపడాలి అనవసరంగా? నేను ఒకటైతే మీ మాటలో క్లియర్గా అర్థం ఏమవుతుందంటే, మీరు ఎటువంటి తప్పు కూడా చేయలేదు. ఎటువంటి తప్పు కూడా మీరు చేయనప్పుడు అనవసరంగా ఎందుకు భయపడాలి? రెండవది, మీ మనసును మీరు నిర్మలంగా పెట్టుకుంటే అసలు భయపడడానికి ఆస్కారమే అవసరం లేదమ్మా. ఇప్పుడు మీరు ఫ్రీగా మాట్లాడతారు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మీ మనసులో ఏది పెట్టుకోకుండా మీరు మాట్లాడతారు. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఏదైనా అడ్వాంటేజ్ తీసుకోవడానికి వచ్చినా కూడా మీరు అక్కడ మీ లిమిట్స్ మీకు తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళని ఆపేస్తారు. అటువంటిప్పుడు మీరు భయపడాల్సిన అవసరమే ఉండదు. కానీ మీ మనసులో ఏదైనా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నా, లేదా గిల్టీ కాన్షియస్ ఏదైనా మీ మనసులో ఉన్నా, అప్పుడు మీరు ఇలాగ మాట్లాడకుండా ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయమ్మా. ఇంకోటి, మీరే ఇప్పుడు ఒక మాట అన్నారు, సార్ నాలో చాలా నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయని చెప్పి. జీవితాన్ని గెలవాలి అని అనుకుంటే, మీ మనసును మీరు నిర్మలంగా పెట్టుకోవాలి అనుకుంటే, మీరు ఎటువంటి నెగటివ్ ఆలోచనలు కూడా మీ మనసులో లేకుండా మీరు దాని నుంచి పూర్తిగా బయటపడాలమ్మా. ఇలా నెగటివ్ ఆలోచన లేకుండా అన్నప్పుడు నాకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారే గుర్తొస్తారమ్మా. ఆయన ప్రతి స్పీచ్లో ఒక మాట అంటూ ఉంటారు, ఈ పలానా పార్టీని మీరు ఒక 4 కిలోమీటర్ల లోపల బొంద పెట్టేయండి అని చెప్పి. సో ఇక్కడ నా సజెషన్ మీకు ఏంటంటే, మీ అనుమానాలు ఏవైతే ఉన్నాయో, మీ నెగటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇలాగే ఈ 4 కిలోమీటర్ల భూమిలో బొంద పెట్టేయండి. మీరు ఫ్రీ అయిపోండి, మీ మనసులో మీరు ఫ్రీ చేసుకోండి. అటువంటి టైంలో మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. మీరు ఎవరితో ఫ్రీగా ఉన్నా కూడా ఉండగలుగుతారు, ఫ్రీగా మాట్లాడగలుగుతారు. అప్పుడు మీకు ఏమాత్రం టెన్షన్ ఉండదమ్మా. ఇంకో కాలర్ అండి. షూర్. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఝాన్సీ అండి. ఝాన్సీ గారు, మాట్లాడండి సార్తో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. అంటే మేము రోజు సరదాగా మాట్లాడుకుంటామండి. ఆ సరదా మాటల్ని వెంటనే సీరియస్ అయిపోయి పెద్ద గొడవగా సృష్టించేస్తారు. నాకేమో అంటే ఫ్రాంక్ గా మాట్లాడటం నా అలవాటు అండి. ఆయనేమో ఆ మాటల్ని నెగిటివ్ గా తీసుకుని చాలా పెద్ద చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా ఏవో నెగిటివ్ ఫీలింగ్స్ తోను, ఇంకా నా మీద ఉన్న కోపాన్నంతా కూడా ఆ నెగిటివ్ మాటల్లో తిట్టడం, ఒక రకమైన బిహేవియరింగ్ తో చేస్తారండి. చాలా మంది మగవాళ్ళకున్న ఒక అలవాటు ఏంటంటే, చిన్న చిన్న విషయాల్ని కూడా భూతద్దాలతో చూసి చాలా పెద్దగా చేయడం పెద్ద అలవాటు అమ్మా వీళ్ళకి. ఇక రెండో విషయం ఏంటంటే, ఇంత మునుపు ఒక మాట మాట్లాడుకున్నాం, మగ అహంకారం అనే విషయం ఒకటి మాట్లాడుకున్నాం, మీరు విన్నారో లేదో. ఏమవుతుందంటే, మీ అమ్మ పిచ్చిదే అందుకని నీవు కూడా పిచ్చిదానివే అని అతను చెప్పొచ్చు, కానీ మీ అమ్మ పిచ్చిది కాబట్టి నీవు కూడా పిచ్చివాడివి అని ఆయనకు చెప్పడానికి లేదండి. అలా మీరు సరదాగా మాటల్లో కూడా ఇటువంటి మాటలు దొరలాయనుకోండి, దాన్ని మళ్ళీ అతను భూతద్దాలతో చూస్తాడు. ఎప్పుడైతే భూతద్దాలతో చూస్తాడో మిమ్మల్ని ఏదో ఒక మాట అంటాడు, మీరు దానికి రియాక్ట్ అవుతారు. ఆ మాటకు రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇతను ఇంత మునుపు జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తుకు తెచ్చుకొని ఆ ఇష్యూని ఒక పెద్ద ఇష్యూగా చేసేసి, ఇంకా మీరు ఆ సరదాగా మాట్లాడుకున్న ఈవినింగో మార్నింగో మొత్తం అది వేస్ట్ అయిపోయేటట్టుగా చేస్తారమ్మా. సో ఇక్కడ మీరేం చేయొచ్చు అంటే, చాలా డిప్లొమాటిక్గా మాట్లాడండి. అతను ఒకవేళ ఏదన్నా ఒక మాట అన్నా కూడా, ఇప్పుడు నీకు బుద్ధి లేదు అన్నాడు అనుకోండి, అవునండి మరి ఏం చేద్దామంటారు, ఇప్పుడు నాకు బుద్ధి నేర్పించరా మీరు అని అడగండి. అటువంటిప్పుడు మనం ఇండైరెక్ట్గా అతనికి చెప్పినట్టుగా అయింది, నీకే బుద్ధి లేదు అన్నట్టుగా అయిపోయింది ఇక్కడ. సో అలాగ డిప్లొమాటిక్గా మీరు మాట్లాడగలిగితే మీరు జీవితాన్ని గెలుస్తారమ్మా. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఏదైనా ఒక మాట అన్నప్పుడు వెంటనే రియాక్ట్ కాకండి దాన్ని. ఇప్పుడు సాధారణంగా నేను చూసినంత వరకు చాలామంది మగవాళ్లలో భార్య కళ్ళల్లో నీళ్లు వచ్చేదాకా ఏదో ఒక మాట అంటూనే ఉంటారమ్మా వాళ్ళు.
సో ఈ అనుమానం మాట కానివ్వండి, లేదా వాళ్ళ బంధువుల్ని అమ్మని నాన్నని ఏదో ఒక మాట అంటుండడం కానివ్వండి, ఈమె అందం గురించి మాట్లాడడం కానివ్వండి, ఈమెను తక్కువ చేసి మాట్లాడడం కానీ ఇవన్నీ చాలా కామన్గా చేస్తుంటారు. దానికి వెంటనే మీరు రియాక్ట్ అయిపోకండి. మీరేం చెప్తారంటే అలా ఏదైనా ఒక మాట అయినప్పుడు, ఓకే అండి నేను ట్రై చేస్తాను, మీరు నేను అందంగా లేనంటున్నారు కదా, సరే బ్యూటీషియన్ దగ్గర వెళ్తాను, మీరు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, 2000 రూపాయలు ఇవ్వండి, ఇలాగ డిప్లొమాటిక్గా మీరు మాట్లాడి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా ఈ సరదా మాటల్ని అలానే డిప్లొమాటిక్గా తీసుకెళ్ళగలిగితే ఆ సాయంత్రం అంతా ఆనందంగా ఉండగలుగుతుంది, మీరిద్దరు హ్యాపీగా ఉండగలుగుతారు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. మా ప్రయత్నం చేసి చూడండి. ఇంకో కాలర్ అండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. అదే సార్, థ్యాంక్ యూ మేడం. మీ పేరు చెప్పండి అమ్మా. మా పేరు హలో, కొంచెం స్పష్టంగా మాట్లాడండి. ఒకవేళ టీవీ వాల్యూమ్ కనుక పెద్దగా పెట్టుంటే దాన్ని మ్యూట్ చేసి మాట్లాడండి. రత్నం మేడం నా పేరు. రత్నం గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే మేడం ఇప్పుడే మాట్లాడదే, అంటే మాకిద్దరు పాపలు మేడం, వాళ్ళ గురించి అసలు మా వారు అసలు పట్టించుకోరమ్మా. ఏదైనా మాట్లాడితే ఇప్పుడు నా కోసం నీకు భోజనం పెడుతున్నాను, నీకు మీ పిల్లలకి మీకు తిండి పెడుతున్నాను, ఇలా అన్నమాట. ఇది బాగాలేదు. ఇంటికి వస్తారు మా రోజుకి, ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి 25 years అవుతుంది సార్. ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయినా భోజనం పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా తోసేస్తారు, అందులో ఉప్పు లేదు, కారం లేదు, ఏదో ఒకటి మేడం ఇలా అంటారు. మిమ్మల్ని మీరు అడుక్కు తింటారు, మీరు నన్ను ఇలా చేయకండి, అలా తీరా చూసి అతను చూసి ఇప్పుడు 4 months 5 months అవుతుంది సార్. కానీ పూర్తి డ్యూటీ చేయట్లేదు సార్. ఎక్కడెక్కడో పడుకుంటారు, ఎక్కడెక్కడో తిరుగుతారు. మా పిల్లోడు బాబు ఉన్నాడు, ఆ బాబు వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నారో వెతుక్కొని నాన్నగారు ఇంటికి రండి డాడీ అలాగే పాపం బ్రతిలాడి తీసుకెళ్ళి మిమ్మల్ని ఎలా చేస్తారు, మిమ్మల్ని అలా చేస్తారు అంటే సార్. పెద్ద పాపకి 23 years సార్, చిన్న పాపకి 20 years సార్. మా చిన్న పాప డిగ్రీ డిగ్రీ డ్రాప్ అయిపోయి జాబ్ జాయిన్ అయింది సార్. అప్పుడే ఇంకా జాయిన్ అయ్యి కనీసం 10 days అవ్వలేదు సార్. అంటే నీకు జీతం తెచ్చి నీకు పిల్లలు ఇచ్చేస్తున్నారు ఇలా అని సార్. నా కొడుకు ఏమో ఐటీ చదువుతున్నాడు సార్. ఆ ఐటీ చదివేటప్పుడు కూడా వాడి గురించి కూడా సార్, నాకు పిల్లడు పెద్దోడు అయ్యాడు, నాకు హెల్ప్ఫుల్ గా ఉండాలి. వాడు ఎలా భోజనం ఒక రోజు కష్టపడి తెచ్చి ఒక 10 రూపాయలు తెచ్చి నాకు ఇవ్వమానండి, నువ్వు పూర్తించరా అని వాడిని పిల్లోడు సార్. వాడికి 18 years సార్. వాడికి కూడా కపటాలు చేస్తుంటాడు సార్. పెద్ద పాపకి ఇప్పుడు 23 years సార్. తను ఇండివిజువల్ గా మామూలుగా ఆఫీస్ లో చిన్నది మామూలు 4000 కి తను జాబ్ చేస్తుంది సార్. మాకు ఏదంటే భోజనం చేసిన కనీసం అంటే మార్నింగ్ నైట్ టైం వచ్చి ఇంట్లో పడుకుంటారు సార్. తెల్లవారు వెళ్ళిపోతారు, నైట్ కి వస్తారు. వినండి అమ్మా, ఇంకా సార్ చెప్తారు వినండి. చాలా మీరు చెప్పినంత విన్న తర్వాత నిజంగానే చాలా బాధ వేస్తుందమ్మా ఈ మగవాళ్ళ బిహేవియర్ పట్ల. చాలామంది భర్తలు చెప్పే మాటనే మీ భర్త కూడా చెప్తున్నారమ్మా, నీవు దండగా తిండి తింటున్నావు అనేది. ఎందుకో నా మనసు మాత్రం ఈ విషయానికి ఏమాత్రం ఒప్పుకోదమ్మా. ఎందుకంటే పొద్దున్నే మీరు లేస్తున్నారు, నీళ్లు పడుతున్నారు, తర్వాత పిల్లల్ని తయారు చేస్తున్నారు, పిల్లలకి టిఫిన్ తయారు చేస్తున్నారు, ఈయనకి టిఫిన్ తయారు చేస్తున్నారు, తర్వాత వాళ్ళకి వంట చేస్తున్నారు, ఇల్లంతా క్లీన్గా పెట్టుకుంటున్నారు, బట్టలు ఉతికి పెడుతున్నారు. ఇప్పుడు ఇన్ని పనులు చేస్తున్నప్పుడు దండగా తిండి తింటున్నారని చెప్పడం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనైతే నమ్మనమ్మా. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే మీ పిల్లల్ని కూడా అతను అలా తన బిహేవియర్తో బాధ పెట్టడం అనేది నేను గమనిస్తుంటే డెఫినెట్గా మీ వారికి ఏదో మానసిక సమస్య ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుందమ్మా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఆయన మార్పు తీసుకురావడానికి ఆయన మారరమ్మా మీరు ప్రయత్నం చేస్తే. నా సజెషన్ మీకు ఏంటంటే అక్కడ మీ ప్లేస్లో ఎవరైనా ఒక మంచి సైకాలజిస్ట్ ఉంటే ఆయన దగ్గరికి మీ వారిని తీసుకెళ్ళండి. వాళ్ళు చెప్పే రీతిలో అతని కౌన్సిలింగ్ చేసి లేదా అవసరమైతే హిప్నటైజ్ చేసి అతని బిహేవియర్లో మార్పు తీసుకురావడానికి చాలా వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలా వచ్చిన కేసులు చాలా మారిన కేసులు కూడా చాలా ఉన్నాయమ్మా. సో మీరు బాధపడకుండా ఈ టైంలో మీ పెద్దల ద్వారా కానీ లేదా ఇరుగు పొరుగు ద్వారా కానీ అతన్ని ఒక మంచి సైకాలజిస్ట్ పిలిచుకెళ్ళి ఏవైతే నాకు చెప్పారో ఇప్పుడు ఈ విషయాలన్నీ అక్కడ సైకాలజిస్ట్ గారితో చెప్పండి. నేను అనుకోవడం వరకు తప్పకుండా మీకు ఒక పరిష్కారం లభిస్తుందమ్మా. ఓకే, ఈ అనుమానం అనేది ఏమైనా సైకలాజికల్ డిజార్డర్ అంటారా? డెఫినెట్గా అండి, ఇట్ ఈజ్ ఎ సైకలాజికల్ ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. అసలు ఇప్పుడు కళ్ళతో ఏదైనా చూసిన తర్వాత ఎస్ ఇది జరిగింది అని మనం ఫీల్ కావచ్చండి. కానీ ఈ భార్యాభర్తల మధ్య నా దగ్గర వచ్చే కేసులు కొన్ని వేలు నేను చూసిన తర్వాత
ఇప్పుడు నేను అడుగుతానండి అతను, ఏమండి మీ భార్య ఇంకో అతనితో మాట్లాడుతుండగా కానీ ఇంకో అతను చేయి పట్టుకుని ఉండగా కానీ మీరు చూసారా? లేదా ఈ అమ్మాయిని అడుగుతానండి, ఏమన్నా మీ భర్త ఇంకో అమ్మాయితో కలిసి వెళ్ళడం కానీ అదన్నీ ఏమైనా చూసావా అంటే, లేదు సార్ మేము చూడలేదు, కానీ నాకు క్లియర్గా తెలుసు సార్ అతను ఆ పని చేస్తున్నాడు సార్. అంత ఇమాజినేషన్ ఎక్కువగా ఉంటుందండి. సో డెఫినెట్గా ఇట్ ఇస్ ఎ సైకలాజికల్ ప్రాబ్లం అండి. ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి చెప్తే మీరు బాధపడతారేమో ఒక స్త్రీగా నాకు తెలియదు కానివ్వండి. వచ్చిన ఒక కేసులో ఆమె భర్తకి అందరితో సంబంధాన్ని అంటగడుతుందండి. ఎంతవరకు అంటే ఎంత బాధాకరం అంటే చివరికి తల్లితో చెల్లెలతో కూడా అండి. ఇటువంటివి విపరీతమైన తీవ్రమైన మానసిక సమస్యలు అండి. వాటికి చాలా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది, చాలా టైం కూడా పడుతుంది. కానీ ఈ మానసిక సమస్య నుండి బయటపడడానికి అయితే అనేక ఛాన్సెస్ ఉన్నాయండి. అది కరెక్ట్గా వాళ్ళు తీసుకోగలిగితే వాళ్ళ సంసారాలు బాగుపడతాయండి. ఓకే సార్, మరి అనుమానం అనే పెనుభూతం నుంచి భార్యాభర్తలు ఇద్దరు ఎలా బయటికి రావాలి అనే విషయాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్. సో చూసారు కదండి, ఇవాళ హెల్ప్ లైన్లో మనం అనుమానం గురించి మాట్లాడుకున్నాం. భార్యాభర్తలు ఇద్దరు కనుక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేసి వాళ్ళ ఏమనుకుంటున్నారో అని ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలిగితే కనుక ఇటువంటి అనుమానాలు అనేవి రాకుండా ఉంటాయి. మరి అలాంటివి మీరు పాటిస్తే చక్కగా మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఇందాక నాగేష్ గారు అన్నారు, అలా చేసుకోవచ్చు. మరి అలాగే నాగేష్ గారిని సంప్రదించాలి అంటే పర్సనల్గా మీరు 040278470779 అనే నెంబర్కి కాల్ చేయండి. వారిని పర్సనల్గా కలవచ్చు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. నమస్తే.